గ్లోబల్ స్టార్ రామ్ చరణ్, ఉపాసన కొనిదెల దంపతులు తమ గృహంలోకి కొత్తగా వచ్చిన కవల పిల్లల పేర్లను అధికారికంగా ప్రకటించారు. జనవరి 31న వీరికి ఒక బాబు, ఒక పాప జన్మించిన విషయం తెలిసిందే. ఫిబ్రవరి 11న హైదరాబాద్ లోని వారి నివాసంలో అత్యంత సన్నిహితులు, కుటుంబ సభ్యుల సమక్షంలో చిన్నారుల బారసాల కార్యక్రమం సంప్రదాయబద్ధంగా జరిగింది. బాబుకు శివరామని, పాపకు అన్విరా దేవి అని నామకరణం చేశారు. 2023లో జన్మించిన క్లింకారా తర్వాత ఈ కవలల రాకతో మెగా కుటుంబంలో సంబరాలు అంబరాన్ని తాకాయి. ఈ పేర్ల ఎంపిక వెనుక ఉన్న ప్రత్యేకతను రామ్ చరణ్ స్వయంగా నేషనల్ మీడియాకు వివరించారు. కుమారుడి పేరు శివరాంలో పరమశివుడు, శ్రీరాముడు పేర్లు కలగలిసి ఉండడంతో పాటు తన తండ్రి మెగాస్టార్ చిరంజీవి అసలు పేరు శివశంకర వరప్రసాద్ లోని భావం కూడా ప్రతిబింబించేలా ఎంపిక చేసినట్లు తెలిపారు. ఇక కుమార్తె పేరు అన్విరా దేవి అంటే అపరిమితమైన ధైర్యం, దైవికమైన స్త్రీ శక్తి అని అర్థం. తమ పూర్వీకుల ఆశీస్సులు, దైవ చింతన ఉట్టిపడేలా ఈ పేర్లను ఖరారు చేసినట్లు చరణ్ పేర్కొన్నారు. ప్రస్తుతం రామ్ చరణ్ ముగ్గురు పిల్లల తండ్రిగా తన బాధ్యతలను, సంతోషాన్ని ఎంజాయ్ చేస్తున్నారు. ఒకవైపు తండ్రిగా వ్యక్తిగత జీవితాన్ని గడుపుతూనే మరోవైపు పెద్ది వంటి భారీ చిత్రాలతో బిజీగా ఉన్న చరణ్ పిల్లల రాక తన జీవితానికి పూర్తి అర్థాన్ని ఇచ్చిందని భావిస్తున్నారు. మెగా వారసుల పేర్లు బయటకు రావడంతో అభిమానులు సోషల్ మీడియా వేదికగా చిన్నారులకు ఆశీస్సులు అందజేస్తున్నారు. ముగ్గురు పిల్లలతో కొనిదెల కుటుంబం ఇప్పుడు ఒక పరిపూర్ణమైన ఫ్యామిలీగా మారిందని అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.